మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. ఎక్కువగా మనము చాలా వరకు ఇంట్లో నుంచి ఒక వ్యాపారం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ గురించి బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలా ఎవరైనా కూడా ఇంట్లో కావచ్చు, లేదంటే ఇంట్లో కొంచెం బయట బాల్కనీలో కొంచెం స్పేస్ ఉంది అండ్ ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకొని కూడా ఒక చిన్న పెట్టుబడితో స్టార్ట్ చేసి అందులో లాభాలు చూడాలి, ఇంటి నుంచి నేను చేసుకోవాలి, మార్కెటింగ్ కావచ్చు లేదంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి అంటే ఏం బిజినెస్ ఐడియా ఇస్తారు సార్? ఇది మినీ నర్సరీ అమ్మ. నర్సరీస్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు హోల్సేల్ నర్సరీ, తర్వాత ఫారెస్ట్ నర్సరీ, నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ నర్సరీ. ఇన్స్టిట్యూషనల్ నర్సరీ అంటే ఒక ఏదైనా సంస్థ వాళ్ళ కోసమే పెట్టుకుంటారు. ఒక 2000 ఎకరాలు ఉన్నాయి, దానిలో ఫార్మేషన్ చేసుకుంటాకి. ఫారెస్ట్ నర్సరీ అంటే ఫారెస్ట్ ట్రీస్ అవి ఇవి పెట్టుకుంటారు. ఈ మధ్య గవర్నమెంట్ కూడా హరితహారం అనే చాలా లక్షల మొక్కలు నాటిస్తూ ఉంది. ఇక హోల్సేల్ నర్సరీ ఏంటంటే డిఫరెంట్ చిన్న నర్సరీస్, తర్వాత ఇండివిజువల్ అవసరాల కోసం వాళ్ళు హోల్సేల్లో సప్లై చేస్తారు. మనం చెప్పే మినీ నర్సరీ ఏంటంటే ఇంటి దగ్గర ఎవరికైతే ఒక పెరడు స్థలం ఉందో, లేదు వాళ్ళ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉందో, సో వీళ్ళు ఎవరికైతే మొక్కలంటే ఇంట్రెస్ట్, జనరల్గా మహిళల్లో చాలామందికి, మహిళలు కానీ తర్వాత రిటైర్డ్ అయిన వ్యక్తులు వాళ్ళు కూడాను ఏదో వ్యాపకం కావాలనుకుంటూ ఉంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళు ఏంటంటే సరదాగా మొక్కల పెంపకంతో ఒక చక్కటి అనుభూతి పొందుతూ ఉంటారు కదా. మనం చెప్పే ఐడియా ఏంటంటే దాని ద్వారా కూడా ఆదాయం పొందొచ్చు. సో దానికి ఏంటంటే పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. అంటే మనం బయాలజీ చదవటం, లేకపోతే బీఎస్సీ చదవటం, అగ్రికల్చర్ సైన్స్ చదవటం, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎక్కడన్నా సంస్థల్లో పనిచేయటం ఏం అవసరం లేదు. దీనికి ఏంటంటే ఇవాళ రెడీమేడ్గా ఎన్నో సంస్థలు విత్తనాలు సప్లై చేయటం కానీ, మొక్కలు సప్లై చేయటం కానీ, వీళ్ళకి కావాల్సిన ఎరువులు సప్లై చేయటం కానీ, ఈవెన్ మట్టి కూడా దానికి ఏమైనా కావాల్సిన మట్టి కానీ ప్రతిదీ సప్లై చేసేవాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయలు పెట్టుబడి, ఏది ల్యాండ్ కనుక ఆల్రెడీ ఉంటే 1,00,000 రూపాయలు ఆ పరికరాలు అవసరం అవుతాయి కదా, కటింగ్ చేసేది, ప్రోనింగ్ అంటారు, అట్లా కటింగ్, లేకపోతే తవ్వేవి, ఇంకోటి, తర్వాత షీట్స్, టార్పలిన్ షీట్స్ ఇలా ఉంటాయి. సో దీనిలో ఏంటంటే మళ్ళీ ఒక ఎటువంటి ప్లాంట్స్ పోతాయంటే 4-5 రకాల ప్లాంట్స్ ఉంటాయి. ఇవేంటంటే మూలికాల మొక్కలు ఉంటాయి, తర్వాత పొదలతో ఉన్నాయి ఉంటాయి, తర్వాత ఫ్లవర్ ప్లాంట్స్. సో రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనీ ప్లాంట్ అని, రోజ్ ప్లాంట్ అని, స్నేక్ ప్లాంట్ అని, సో ఇట్లా రకరకాల. తర్వాత పూలిచ్చే మొక్కలు, దానిలో గులాబీ వస్తాయి, రోజ్ వస్తాయి, మందార వస్తాయి. సో ఇవి కాకుండా పండ్ల తోటలు. ఇప్పుడు ఏంటంటే మినీ ఒక చిన్న నిమ్మకాయలు, చిన్న దానిమ్మకాయలు, చిన్న జామకాయలు ఇలా ఇంట్లోనే పెంచుకునే. ఇవి కాకుండా ఇండోర్ ప్లాంట్స్, చాలా బోన్సాయి ప్లాంట్స్ ఇలా ఉన్నాయి. ఇవి కాకుండా ఏంటంటే ట్రీస్, అడవిల్లో పెరిగే ట్రీస్, పెద్ద ట్రీస్, ఆ ట్రీస్ ప్లాంట్స్ ఉంటాయి. తర్వాత క్రీపర్స్ అని అంటారు. సో అంటే నేల లతలు, అంటే నేలబారిన పాకే మొక్కలు. సో తర్వాత ఎత్తు పైకి వెళ్ళే మొక్కలు. సో ఇట్లా తమలపాకుల దగ్గర నుంచి చాలా రకాలు ఇంట్లో పండించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 2 పార్ట్స్. ఒకటి నర్సరీ మెయింటైన్ చేస్తూ, అంటే 2 రకాల ఇన్కమ్. నర్సరీ మెయింటైన్ చేస్తూ నర్సరీ మొక్కల్ని కానీ విత్తనాలను కానీ చుట్టుపక్కల మహిళలకి, చుట్టుపక్కల కాలనీలో ఉన్న వాళ్ళకి అందించటం ఒక వ్యాపారం. ఇది ఫస్ట్ వ్యాపారం. రెండో వ్యాపారం ఏంటంటే ఇప్పుడు మనం పెంచుతున్నాం కొన్ని మొక్కలు, నర్సరీ దాని ప్లే అయిపోయింది, సీడ్లింగ్స్ అంటారు దీన్ని, శాప్లింగ్స్, సీడ్లింగ్స్ అంటారు. ఇవి ఒక పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత వాటిని మనం వేరే వాళ్ళు దాన్ని తీసుకోరు. సో మరి దాన్ని ఏం చేయాలి? దాని ద్వారా వచ్చే బై ప్రొడక్ట్ని మొక్కలు ఏంటంటే చాలామందికి తెలియదు ఏంటంటే ఒక ఫ్రూటో, ఆకో కాదు, పువ్వో కాదు, దాని ఆకులు ఉపయోగపడతాయి, దాని కాండం ఉపయోగపడుతుంది, దాని వేరు ఉపయోగపడుతుంది, ఫ్రూట్స్ దాన్ని అన్నీ ఉపయోగపడతాయి. సో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, మన మొక్కలు ఫ్లవర్ బొకేస్ అమ్మే వాళ్ళు ఉన్నారు కదా. సపోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎవరు తీసుకెళ్ళలేదు, మనం ఆ ఫ్లవర్ బొకేస్ వాళ్ళకి మనం ఇచ్చుకుంటాం. ఆ కాండాన్ని కూడా వాళ్ళకి మనం ఇచ్చుకుంటాం. కాండం ఉపయోగపడుతుంది, ఆకులు ఉపయోగపడుతుంది. పెట్టుబడి ఒక మినిమం అంటే మనకు ఓన్గా ఉంటే ఒక 50,000 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ 1,00,000 రూపాయల రేంజ్లో కనుక పెట్టుబడి పెట్టగలిగితే, అండ్ ఇంకొక దీనికి అడ్వాంటేజ్ చెప్పనా, పెట్టుబడికి అసలు నర్సరీ బిజినెస్ చేద్దామంటే బ్యాంకులు, ఎస్పెషల్లీ యూనియన్ బ్యాంక్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా బ్యాంకులు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ బ్యాంకులు సపోర్ట్ చేస్తాయి. ఒక 50,000 నుంచి ఈవెన్ 1 crore వరకు కూడా లోన్ ఉంటుంది, కొలెటరల్ లేకుండా, సెక్యూరిటీస్ లేకుండా. దీనికి ఏంటంటే సబ్సిడీస్ కూడా ఉన్నాయి.
హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, హార్టికల్చర్ కమిషన్, ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సబ్సిడీస్ కూడా ఇస్తున్నాయి బాగా, 20%, 30%, 40% రేంజ్లో కూడా ఈ మొక్కల పెంపకం మీద. సో దీనివల్ల ఏంటంటే ఒకటి మనకి ఆదాయం ఒకటి వస్తూ మన వ్యాపకం, మన ఆనందాన్ని, మన ప్యాషన్ని మనం దానిలో చూపించుకోవచ్చు. తర్వాత మన ఆనందం పొందొచ్చు. తర్వాత ప్రకృతికి మనం మంచి చేస్తున్నాము. తర్వాత మన చుట్టుపక్కల సొసైటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం, వాళ్ళ ఇంట్లో కూరగాయలు. ఇప్పుడు ఏంటి ఆర్గానిక్, బయట ఏ కూరగాయలు తినాలన్నా భయం వేస్తుంది కదా. ఇప్పుడు ఇంట్లోనే తులసి పెంచుకుంటారు, ఇంట్లోనే పుదీనా పెంచుకుంటారు, ఇంట్లోనే కొత్తిమీర పెంచుకుంటారు, ఇంట్లోనే టమాటాలు ఇంట్లోనే పెంచుకుంటారు. వీళ్ళు పెంచిని సప్లై చేయటం ఒకటైతే, నర్సరీ కమ్ ఇది బయట వాళ్ళు కూడా దాన్ని కొనుక్కుని వాళ్ళు కూడా పెంచుకోవటం వల్ల సామాజిక బాధ్యత వీళ్ళు చేసినట్టు అవుతుంది. ఈ ప్రొడక్ట్స్ కూడా చాలా మందికి వీళ్ళు ఇవ్వటం అవుతుంది. సో దీన్ని ఎలా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు అంటే సామాజిక మాధ్యమాలు వాళ్ళతో సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర న్యూస్ పేపర్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా పంచుకోవచ్చు. తర్వాత ఇంట్లోనే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చుట్టాలు, ఫ్రెండ్స్, ఎవరైతే నైబర్స్, వీళ్ళందరూ కూడాను చక్కగా పార్టీని అక్కడే దగ్గర ఏర్పాటు చేసుకోవటం, ఆ నర్సరీ దగ్గరే చక్కగా మొక్కల మధ్యలోనే చేసుకోవటం. తర్వాత ఈ బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఉంటాయి కదా చాలామంది, ఇప్పుడు అనాథాశ్రమాలకి అట్లా వెళ్ళి చేసుకుంటున్నారు కదా. కొత్తగా మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు ఆ బర్త్డే పార్టీస్ని కూడా ఈ నర్సరీ మధ్య సమ్ మినిమం ఫీజు ఇచ్చి చేసుకునేటట్టయితే చాలామంది ఆ బర్త్డే పార్టీకి వస్తారు. వచ్చిన వాళ్ళు కొన్ని ప్లాంట్స్ని తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ని తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా కూడా మార్కెట్ చేయొచ్చు. సో దీనిలో చాలా అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత 360 రోజులు, కొన్ని ఏమో సీజనల్ బిజినెస్లు నర్సరీస్ ఉంటే, కొన్ని 360 రోజులు బిజినెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర వేరే ఉత్పత్తులకు కూడా వస్తారు. ఓన్లీ విత్తనాల కోసం వస్తారు, ఓన్లీ మట్టి కోసం వస్తారు, ఓన్లీ ఇది వస్తారు. తర్వాత ఇప్పుడు మిద్ది మీద పంట అని బాగా పెరుగుతుంది కదా, మనం వేరే ఇంకోసారి కూడా చెప్పుకుందాం. ఈ రూఫ్ గార్డెన్ లాభం చూడొచ్చు ఈ బిజినెస్ లో మనం ఈజీగా అమ్మా ఒక 50,000 to 1 lakh ఈవెన్ గనక సెట్ అయితే ఒక్కొక్కసారి జాక్ పాట్స్ కూడా తగలచ్చు. ఏమవుతుందంటే ఒకళ్ళు ఎవరైనా, ఒక వ్యాపార సంస్థలు ఎవరైనా వాళ్ళ ప్లాంటేషన్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నారనుకోండి, మన కాలనీలో ఓనర్ ఉన్నాడు, ఆ రియల్ ఎస్టేట్ పెట్టిన ఆయనకి ఈ నర్సరీ చూశాడు. ఆయన బిజినెస్కి నాకు సప్లై చేయండి, మీరు బాగా చేస్తున్నారంటే ఒకసారి 5 lakhs కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఆయన. అంటే రిటైల్గా మనకు రోజువారీ వచ్చేది కాకుండా బల్క్లో పెద్ద ఇన్స్టిట్యూషన్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్, తర్వాత కంపెనీలు, ఎవరో మన కాలనీలో ఒక పెద్ద కంపెనీ, ఒక సింగరేణిలో పనిచేసే ఒక ఆయన పెద్ద GM ఉన్నారనుకో, అనుకోకుండా ఆయన చూస్తా, అరే మా ఆఫీస్ ముందు దీన్ని ప్లాంటేషన్ చేయటానికి, ల్యాండ్స్కేపింగ్కి మీరు రండి, ఎవరన్నా చేయించండి అంటే, మనం చేయలేకపోయినా ఆ ఫీల్డ్లో చేయించగలిగే వ్యక్తులు మనకు కనెక్ట్ అవుతారు. కాబట్టి అలా ఆ కనెక్షన్ రిఫరెన్స్ ఇచ్చి, ఆ రిఫరెన్స్ ద్వారా కూడా కమిషన్స్ తీసుకోవచ్చు. సో మనం చేసుకునే దాన్ని బట్టి ఏ బిజినెస్ ఎంతైనా చేసుకోవచ్చు. ఇది ప్యాషన్కి ప్యాషను, దేశానికి సేవ, ప్రకృతికి సేవ, మనకు కూడా ఉపయోగం. బిజినెస్ కమ్ సర్వీస్. సో ఇలా ఎవరికైనా కూడా ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఆ స్క్వేర్ ఫీట్ గురించి కావచ్చు, కంప్లీట్ నాలెడ్జ్, ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? మనం ఇప్పుడు ఏదైతే స్క్రోలింగ్ అవుతుంది కదమ్మా, ఆ నెంబర్ కనుక వీళ్ళు కాంటాక్ట్ చేయగలిగితే పర్సన్ టు పర్సన్ వాళ్ళకున్న ప్లేస్ని బట్టి, ఇంకో దాన్ని బట్టి మనం కేస్ స్టడీగా వాళ్ళకి ఒక ఇండివిజువల్ గా మనం ఒక ఐడియాను మనం ఇవ్వగలుగుతాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది అంటారు. అవునమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.